డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం. నేను మీ నండూరి రవికుమార్ని, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగ నిపుణుని. ఇవాళ గోల్డ్ రేట్స్ మీద ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఏమిటి, హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, మరి భవిష్యత్తులో ఎలా ఉంటాయి, ఇది సరైన సమయమా పెట్టుబడులకు అన్న విషయాన్ని చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను. ఇవాళ గోల్డ్ రేట్స్ 24 క్యారెట్ గోల్డ్, ఇన్ పర్టికులర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ అంటారు, 22 క్యారెట్ గోల్డ్ అంటారు. 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ ఎ బార్ గోల్డ్. అది అంటే 100% ప్యూరిటీ కలిగినటువంటి గోల్డ్ అనమాట. ఆ గోల్డ్ ఇవాళ నియర్లీ 75,000 దాకా ఉంది. ఐ థింక్ లాస్ట్ రేట్ నేను చూసిన దాని ప్రకారంగా 74,860 ఆ రేంజ్లో ఉంది ఇవాళ. సో ఇది ఏమిటంటే కొంచెం స్టాగ్నెంట్గా లాస్ట్ 5 days నుంచి కూడా కొంచెం స్తబ్దతతో ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఇది ఇప్పుడు మూడవిలో ఉన్నాం మనము, మూడవి పీరియడ్ కాబట్టి మనకి యూజువల్గా ఉండే డిమాండ్ ఏది కూడా లేదు. పెళ్ళిళ్ళు లేవు, ఉపనయనాలు లేవు, గృహప్రవేశాలు లేవు. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. కానీ దీని మీద గోల్డ్ రేట్స్ మీద గ్లోబల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గోల్డ్ రేటు ప్రిడిక్ట్ చేయాలట అంటే ఇవన్నీ కూడా మనం అకౌంట్లోకి తీసుకోవాలి. ఏమిటవి? చైనా వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎంత కొంటుంది, చైనీస్ యాజ్ సచ్ వాళ్ళు ఎలా కొంటున్నారు, మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నారు, ఇప్పుడు మళ్ళీ వింటున్నాము కోవిడ్ వస్తుందని చెప్పి. ఈ కోవిడ్ ఆందోళనతోటి కూడా కొంత పెట్టుబడులు కొంత స్తబ్దతతో వచ్చి అందరూ కూడా గోల్డ్ మీద మళ్ళీ ఒకవేళ కనుక కోవిడ్ ప్రభంజనం మళ్ళీ సృష్టిస్తే మళ్ళీ గోల్డ్కి డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చైనా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండివిజువల్స్ కూడా, చైనీస్ అందరూ కూడా ఇది వరకు ఊర్లీ కాడి మెడల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళంతా కూడా గోల్డ్ నగలు వేసుకుంటున్నారు. ఈవెన్ బాయ్స్ ఆల్సో గోల్డ్ నగలు వేసుకుంటున్నారు. కాబట్టి గోల్డ్ డిమాండ్ ఈ విధంగానే ఉంటుంది. గోల్డ్ పడేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఒకటో రెండో అంటే మ్యాక్సిమంలో 24 క్యారెట్ గోల్డ్ 72,000 దాకా తగ్గడానికి అవకాశం ఉంది. రాబోయే అంటే ఈ 3 నెలల లోపల మాత్రమే ఇది జరగాలి. శ్రావణ మాసం నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుని కొనుక్కోదలుచుకుంటే, పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి మనం చేసుకోవడానికి అని అనుకుంటే గోల్డ్ కొనుక్కోవడానికి అయితే అవన్నీ అడ్డురావు. కాబట్టి మూడవిలు ఇవన్నీ సెంటిమెంట్స్ గోల్డ్ కొనుక్కోవడానికి అడ్డురాదు. కాబట్టి అక్షర తృతీయ నాడు కొనుక్కున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు కొనుక్కోవటానికి మీరు ఒక 73,000 నుంచి కూడా మీరు ప్రిపేర్ అయిపోండి. 24 క్యారెట్ 73,000 అంటే సుమారుగా 66-65,000కి 22 క్యారెట్ గోల్డ్ వస్తుంది. ఆ టైంలో మీరంతా కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కుని పెళ్ళిళ్ళకి లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ శుభకార్యాలకి మీరు ఏది కావాలనుకున్నా కూడా అప్పటి నుంచి కూడా కొంటూ ఎక్యుములేట్ చేసుకోండి. గోల్డ్ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అదేవిధంగా సిల్వర్ చూస్తే సిల్వర్ జూమింగ్ అనమాట. అంటే సిల్వర్ బాగా పరిగెడుతుంది గోల్డ్తో కంపేర్ చేస్తే రీసెంట్ పాస్ట్లో. ఎందుకంటే సిల్వర్కి వీటితోటి ఈ పెళ్ళిళ్ళు వీటికి ఉన్న డిమాండ్ సహజమైన డిమాండ్ ఉన్నా లేకపోయినా దానికి ఇండస్ట్రీ యూజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సిల్వర్ని చాలా వాటిల్లో వాడతారు. కాబట్టి కెమికల్ వాటిల్లో కూడా వాడతారు. కాబట్టి మీరంతా కూడా అది పరిగణలోకి తీసుకుని సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సిల్వర్ని ఏంటంటే మనం ఓపెన్గా ఉంచకూడదు, అవన్నీ పాడవుతాయి. కాబట్టి అంటే పాడవటం అంటే ఆక్సైడ్ పడుతుంది. కాబట్టి మీరు ర్యాపిడ్గా పెట్టుకుని మీరు పూజా మందిరంలో వాటిల్లో పెట్టుకుని వాడుకుని వీక్లీ వన్స్ వాడుకుంటారు. అవన్నీ మీకు తెలుసు. కానీ నేనేం చెప్తున్నా అంటే సిల్వర్ కూడా ఏమాత్రం కూడా గోల్డ్కి తీసిపోలేదు. ఎప్రిషియేషన్ పార్ట్ ఆఫ్ ఇట్లో సిల్వర్ కూడా చక్కటి రేటు చూపిస్తుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సిల్వర్కు కూడా బాగుంది. కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్, వైట్ అండ్ ఎల్లో మెటల్ రెండిట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు. సిల్వర్ కూడా అతి త్వరలో ₹1,00,000 టచ్ అయ్యేలా కనిపిస్తోంది. అంటే బై 31st March 2025 ₹80,000 మనం ప్రిడిక్ట్ చేసుకున్నాము. ఆ 80,000 ప్రిడిక్టెడ్ డెఫినెట్గా కనిపిస్తుంది ఫర్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ టు ₹80,000 ఖచ్చితంగా 31st March 2025కి అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కానీ నేను ఒక చెప్పదలుచుకున్నా, మొన్ననే రీసెంట్గా మనకు అందరికీ తెలిసింది ఏంటిది, ఈ స్కీమ్స్ ఏవి గోల్డ్ స్కీమ్స్లో పెట్టి మన ఎవరైతే మధ్యతరగతి వాడు ఉన్నారో గోల్డ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు ఈ కంపెనీలు వాళ్ళు బోర్డు తిప్పేసి వెళ్ళిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అలాంటి స్కీమ్స్లో చేరుతున్నప్పుడు మాత్రము బ్రాండెడ్, వెల్ నోన్, రిప్యూటెడ్
అంటే అట్లీస్ట్ వాటి ట్రాక్ రికార్డు ఒక 15-20 ఇయర్స్ నుంచి ఉన్న షాప్స్లో మాత్రమే అలాంటి స్కీమ్లో చేరండి. లోకల్ చోటా మోటా వాటిల్లో చేరితే ఈ విధమైన అంటే ఆశాభంగం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎవరి ట్రాప్లో పడకండి. 6,500,000 7,000 ఉన్న గోల్డ్ 5,000కి ఇస్తామని చెప్పి ఇట్లా కూడా రకరకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఎప్పుడు రేట్లు పెరుగుతాయో అక్కడ మోసాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా అప్రమత్తతో ఉండండి. గోల్డ్ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. మీరు గోల్డ్ విషయంలో మీరు కావాలంటే మీరు క్వాలిటీ ప్యూరిటీ చూసుకోవడానికి కూడా అలాంటి పరికరాలు ఉన్నాయి. చాలా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. కాబట్టి మొహమాట పడకుండా అక్కడ చూపించుకుని మీరు గోల్డ్ కొనుక్కోండి. అంతే కానీ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుని ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి గోల్డ్ విషయంలో అస్సలు వీలు లేదు. అండ్ గోల్డ్ ఏంటంటే ఇవాళ మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా సరే బాగా స్కీమ్స్ పెట్టి అట్రాక్టివ్గా పెట్టి మీకు 1.5 months ఇస్తాం, 2 months ఇస్తాం అని కూడా బయలుదేరారు. అలా 2 months ఇచ్చారంటే గోల్డ్ అంత ప్రాఫిట్ ఉండదండి ఆ బిజినెస్లో. కాబట్టి ఎవరు నమ్మకండి. మీరు స్టాండర్డ్ షాప్స్లో ఎవరైతే ఇస్తున్నారో 1 month ఆర్ మ్యాక్స్ 1.5 months దాకా కూడా ఇచ్చారు. అలాంటి వాటిల్లో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టండి. అర్థమైందంటే స్కీమ్స్లో చేరదలుచుకుంటే మాత్రము అంతకంటే ఎక్కువ అట్రాక్టివ్ రిటర్న్స్ ఎవరైనా ఇస్తున్నారంటే అదేదో ట్రాప్ అని చెప్పి మీరు గుర్తించండి. కాబట్టి ఎవరు కూడా మోసానికి అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకుని ఆదా చేసుకున్నటువంటి సేవింగ్స్ని మోసానికి గురి కాకండి. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎట్ ది సేమ్ టైం ఎవరికైనా సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్లో ఇదివరకు గతంలో చెప్పుకున్నట్టు ఒక 10% దాకా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిది. ఎప్పుడైనా సరే గోల్డ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మనకి వెంటనే నియర్ లిక్విడిటీ చక్కగా బ్యాంక్స్లో కూడా పెట్టుకుని బ్యాంకుల్లో వీటి మీద లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మిగతా అన్ని లోన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇవి టోటల్లీ సెక్యూర్డ్ లోన్స్ కాబట్టి బ్యాంకులు కూడా త్వరితగతిన లోన్లు ఇస్తాయి. కాబట్టి ఇది లిక్విడిటీకి, ఇటు సేఫ్టీకి, ఇటు పక్కన మన అవసరానికి, ఇటు పక్కన ఎప్రిషియేషన్కి అన్ని విధాల గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ మంచిది. కాబట్టి మీరందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుని నేను ఇచ్చిన ఈ టిప్స్ సూచన మేరకు మీరందరూ కూడా పాటించి లాభం పొందాలని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.